నమస్తే వెల్కమ్ టు బి3 న్యూస్ లక్షణ సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ విశాఖపట్నం పోర్టుకు వచ్చిన అతిపెద్ద సరుకు రవాణా నౌక భారతీయ పోర్టులకు వచ్చిన అతిపెద్ద సరుకు రవాణా నౌక ఇదే ఆసిఫాబాద్ పట్టణం స్వీట్ హౌస్ బేకరీలో ఎక్స్పైర్ పదార్థాలు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న తినుబండారాల వ్యాపారాలు చిత్రపటానికి క్రీడాకారుల పాలాభిషేకాలు చారిత్రాత్మక క్రీడా బడ్జెట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి ఆగస్టు 9న ఢిల్లీ జంతర్ మంతర్లో మాదిగల మహాధర్నా తెలుగు రాష్ట్రాల ఎంపీ ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు పాల్గొనాలని విజ్ఞప్తి ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బాన్సువాడలో కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ ఇచ్చే విషయంలో పక్షపాత ధోరణి వహిస్తున్నాడని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో టీడీఎన్ పీడీసీఎల్ అధికారి డిఈ కామేశ్వరరావు విజిలెన్స్ అధికారులు విచారించారు. డిఈతో పాటు కొంతమంది కాంట్రాక్టర్లను విచారణ జరిపారు. కాంట్రాక్ట్ విషయంలో ఫిర్యాదు రావడంతో విచారణ జరుపుతున్నట్టు విజిలెన్స్ అధికారి రాజ్భరత్ రెడ్డి తెలిపారు. మనం వర్క్స్ కావాలని అదేముందండి ఇక్కడ కామారెడ్డి మా ఏపీటీఎస్ విజిలెన్స్ నిజామాబాద్కి కామారెడ్డి జిల్లా కాంట్రాక్టర్స్ తరఫున ఒక కంప్లైంట్ వచ్చింది, అనానమస్ పిటిషన్ బాన్సువాడ రెడ్డి గారి పేరు మీద. సో దానిలో ఎంక్వైరీలో భాగంగా ఇలా బాన్సువాడకి వచ్చాము, ఎంక్వైరీ చేస్తున్నాం. ఈ ఎంక్వైరీ ఇంకా 2-3 డేస్ కొనసాగుతుంది. ఎవరి మీద? బాన్సువాడ రెడ్డి గారి మీద కామేశ్వరరావు. అనానమస్ పిటిషన్ అంటే అందులో కాంట్రాక్టర్స్ విషయంలో కొంచెం పార్షియాలిటీ జరుగుతుందని చెప్పి ఇచ్చారు. దాని విషయంలో ఎంక్వైరీలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. సార్ ఒక డి మీద డి గారు ఒక్కడి మీద పార్షియాలిటీ జరుగుతుందని చెప్పి చెప్పారు. విశాఖపట్నం పోర్టుకు అతిపెద్ద సరుకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, నీటి మట్టం నుంచి నౌక లోతు 18.46 మీటర్లు కలిగి ఉంది. ఇప్పటి వరకు భారతీయుల పోర్టులకు వచ్చిన అతిపెద్ద సరుకు రవాణా నౌక ఇదేనని పోర్టు అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ ఆఫ్రికాలోని గబాన్ నుంచి 1,99,900 టన్నుల మ్యాంగనీస్తో చేరుకోగా విశాఖ పోర్టులో 1,24,500 టన్నులు అన్లోడ్ చేశారు. బోత్రా షిప్పింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ నౌక సరుకు నిర్వహణ ఏజెంట్గా సేవలందిస్తోంది. ఈ షిప్ పేమెంట్ విశాఖ పోర్టు బోత్రా షిప్పింగ్ సర్వీసెస్కు ముఖ్యమైన మైలారు రాయిగా నిలిచిందని పోర్టు చైర్మన్ ఎం అంగముత్తు అభివర్ణించారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ ప్రధాన రోడ్డు నందు దేవి స్వీట్ హౌస్లో బూజు పట్టిన కలకాన్ స్వీట్ తయారు చేసే పదార్థాలు ఎక్స్పైర్ అయిన చిప్స్ తదితరులు ఆసిఫాబాద్ మున్సిపాలిటీ సిబ్బంది తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. స్వీట్ హౌస్ను సీజ్ చేసినట్లు మున్సిపల్ సిబ్బంది ఒక ప్రకటన తెలిపారు. స్వీట్ హౌస్ నిర్వాహకునికి కొమ్ము కాసు కొందరు జోక్యం చేసుకోవడంతో మున్సిపాలిటీ అధికారులు సీజ్ చేయకపోగా 6,000 రూపాయల ఫైన్ విధించి చేతులు దులుపుకోవడంపై పలువురు వినియోగదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న తినుబండార వ్యాపారాలపై అధికార గణం సవతి ప్రేమ చాటడం విశేషం. ఎక్స్పైరీ అమ్మిండట అన్న. షాప్లో ఇదేంది ఇది అమ్మడానికి ఏం మాట్లాడుతున్నావు? ఆఫీస్ ఓనర్ బ్రేక్ ఉందా? सर माल ताजा होने साल अमूल से दुकान बंद कर लो पहले तुम. क्लोज है दुकान क्लोज है. पहले दुकान बंद करो. बात तुम. अरे नहीं सर सही क्या बेच निकला है तेरे को उसमें टाइप लगा है. అంటే మీరే అమ్ముతలని చెప్తున్నా మేము. बुद्ध तैयार है ना. अरे అమ్ముతలని సార్ अमूतलन अलग बैठे ना. కస్టమర్ సిస్టమ్ पहले बंद कर शटर बंद कर. ये కూడా बहुत अच्छी है स्वीट. అరే బూలు లే ఇలా చిక్చా ఉన్నాయి చూడు. అరే ఓకే దా కలకాన్ అలా తీసేసి వాళ్ళు రికార్డులు వచ్చింది కాబట్టి తీసేసి. ఆ స్వీట్ ని అమ్ముతలని సార్ ఓకేనా ఇది 4 వచ్చినట్టు ఎలుకలు తిన్న బాపతి ఇగో చూడు ఈ ఖరాబ్. అరే ఖరాబ్ బాత్ సార్ అది మీరు గమ్మత్తున్నా ఏదండి అనంతపురం జిల్లా యాడికి మండల జనసేన కన్వీనర్ కోడి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో యాడికి మండలం వెంగమన నాయుడు కాలనీ వీధుల్లో ఉన్న రోడ్డుకు ఇరువైపులా కంప చెట్లు చెత్తను క్లీన్ చేయడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దుబాయ్ టేక్ చెట్ల వల్ల ప్రజలకు హానికరం కలుగుతుందని తెలియడంతో కాలనీ పార్కులలో గల దుబాయ్ టేక్ చెట్లను తొలగించారు. ఈ కార్యక్రమంలో యాడికి మండల ప్రధాన కార్యదర్శి మధు ఆచారి, పెనుకొండ నాగభూషణం, వెల్పుల మల్లికార్జున, సోమరాజేష్, అబ్దుల్, పప్పు వెంకటేష్, జాకీర్ హుసేన్, జన సైనికులు పాల్గొన్నారు. కమ్మలు ఎర్రంగాను మళ్ళీ తీసుకోపోయి అర్థం వస్తుంది. ఇప్పుడు పర్వాలే మళ్ళీ అది రోడ్డు ఏంటంటే మా సన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమే చేస్తాం, లేకపోతే ఎవరైతే
ఎట్లా వాళ్ళకి ఫోన్ చేస్తావా? అవి అందుకే ఏమైనా ఉంటే చూడిపోలేదు అట్టే నువ్వు ఇచ్చేదేం కదా ఇంకా ఏం సంబంధం లేదు. అదే మళ్ళీ ఎట్లా అవి లోపలికి క్రీడలకు గతంలో ఎన్నడూ లేని విధంగా చారిత్రాత్మక బడ్జెట్ కేటాయించినందుకు యావత్తు తెలంగాణ క్రీడా సమాజం పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తుందని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి అన్నారు. బడ్జెట్లో అత్యధిక నిధులను కేటాయించినందుకు కృతజ్ఞతగా ఎల్బీ స్టేడియంలో క్రీడాభిమానులచే సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. క్రీడాకారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ బడ్జెట్లో క్రీడలకు పెద్దపీట వేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఉప సంచాలకులు శ్రీమతి అనురాధ, చంద్రారెడ్డి రవీందర్, సుజాత, సూర్యలత, ఇంజనీర్ అశోక్ కుమార్, స్టేడియాల అడ్మినిస్ట్రేటర్లు, కోచ్లు, స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జయపాల్ సెక్రటరీ థాంక్యూ థాంక్యూ సార్ థాంక్యూ సార్ థాంక్యూ సార్ థాంక్యూ సార్ థాంక్యూ సార్ హలో అర్చనావాడి అను अश्विन 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 अरे हेलो भाई हेलो ఎవరు పాలు పోస్తే వాళ్ళకి ఫండ్స్ అలాట్ అయితే ఎవరు పాలు పోయలేదు గారు ఉండడం, ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను శాట్ బాధ్యతను తీసుకోక మునిపే చెప్పినాడు. ఖచ్చితంగా క్రీడలకు స్పెషల్గా వారికి ఒక జీవో తీసుకొని వచ్చైనా సరే ప్రత్యేక నిధులను కూడా తీసుకొస్తాం. దాంతోపాటు ఏ విధంగా అయితే ఈ 10 ఏళ్లలో ఈ క్రీడాభిమానులు ఇబ్బందులు పడుతుందో వాటన్నింటినీ అధిగమించి రాష్ట్రంలో నెంబర్ 1, దేశంలో నెంబర్ 1 చేసే విధంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మనందరి మీద ఉంది. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన దానికి ఈరోజు నిదర్శనంగా మొట్టమొదటి మన బడ్జెట్లో ఈరోజు దాదాపు 325 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. జీతాల మందే వేసే రోజు ఇప్పుడు కూడా ఈసారి దీంతో పాటు మళ్ళీ స్పెషల్ గ్రాంట్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తారని కూడా ఆయన చెప్పిండు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి ఎటువంటి చిన్న చిన్న సౌకర్యాలు ఉన్నాయో వాటన్నింటినీ ఏ విధంగా చేసుకోవాలో కోచ్లతో అందరితో కూర్చొని రాబోయే రోజుల్లో తెలంగాణను దేశంలో నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టి ముఖ్యమంత్రి గారికి గొప్ప పేరు తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తాం. ఎస్సీ వర్గీకరణ కోసం ఆగస్టు 9న ఢిల్లీ జంతర్ మంతర్లో మాదిగల మహాధర్నా నిర్వహిస్తున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో చలో ఢిల్లీ మాదిగల మహాధర్నా కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వలన మాదిగ ఉపకులాలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రధాని మోడీ మళ్లీ కమిటీలు, కమిషనర్ పేర్ల మీద కాలయాపన చేస్తున్నారని, మాదిగల ఓట్ల మీద ఉన్న ప్రేమ వర్గీకరణ మీద లేదని మండిపడ్డారు. వర్గీకరణకు మద్దతుగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
సాధిస్తాం 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 ప్రాణాలైనా అర్పిస్తాం ప్రాణాలైనా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నశించాలి ఎస్సీ వర్గీకరణ పైన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఎస్సీ వర్గీకరణ పైన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఎస్సీ వర్గీకరణపై వెంటనే చేపట్టాలి. ఎస్సీ వర్గీకరణ బీసీడీలుగా చేయాలని అనేక పోరాటాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కూడా నాయకులు, ప్రజా సంఘాల వాళ్ళు, కుల సంఘాల వాళ్ళు ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో సపోర్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నాన్సన్ ధోరణి మారి ఎస్సీ ఉపకులాలు, ఎస్సీలలో మాదిగలు ప్రధానంగా ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు 100 రోజులలో మా ప్రభుత్వం ఏర్పడితే ఎస్సీ వర్గీకరణ చేస్తానన్న బంగారు లక్ష్మణ్ గారితో పాటు, దత్తాత్రేయతో పాటు వచ్చే వనరులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు, ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా అనేక రకాలుగా ఎస్సీ వర్గీకరణ కోసము కేసీఆర్ గారు అయితే నిండు అసెంబ్లీలో ఉండి కూడా నేనే ఎస్సీ వర్గీకరణ కోసం నాయకత్వం వహిస్తాను. కానీ ఎస్సీ వర్గీకరణ విషయం ఊసెత్తకుండా ఆయన నిమ్మకు నీరెత్తినట్టుగా కేసీఆర్ గారు కూడా ఉన్నారు. అట్లాగే నూతనంగా ఏర్పడినటువంటి నూతన ముఖ్యమంత్రి గారు కూడా మన సుప్రీంకోర్టులో మరి విషయం జరుగుతున్నప్పుడు, ఎస్సీ వర్గీకరణ వాదన జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి మరి మంత్రులు దామోదర్ గారు అట్లాగే ఎమ్మెల్యేలు గారు అందరూ కూడా పంపించడం జరిగింది. మేము సంతోషపడతా ఉన్నాం. కానీ ఇప్పుడు దాన్ని పెండింగ్ పెట్టి పార్లమెంట్లో ఆమోదం తెలపకుండా ఎక్కడ సుప్రీంకోర్టు ఫస్టే 2004లోనే సుప్రీంకోర్టు స్వయంగా ఇది ఏబిసిడీలుగా విభజించాలంటే అది పార్లమెంట్లో ఆమోదం తెలిపితే తప్ప మేము చేయలేమని చెప్పడం జరిగింది. మళ్ళీ సుప్రీంకోర్టులో దాన్ని సుప్రీంకోర్టు సాకు చూపించేసి మళ్ళీ కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీకి ఆగస్టు 9 తారీఖు నాడు చలో ఢిల్లీ జంతర్ మంతర్లో మరి మాదిగ ఉపకులాల ప్రజలు పెద్ద ఎత్తున కదులుతా ఉన్నారు. ఈ మహాధర్నాకి మేము కోరుతా ఉన్నాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆల్ పార్టీస్, అన్ని పార్టీ ఎమ్మెల్యేలందరినీ, ఎంపీలందరినీ, రాజ్యసభ సభ్యులందరినీ కూడా ఖచ్చితంగా ఆగస్టు 9 తారీఖు నాడు జరిగే ధర్నాకి రావాలని చెప్పి 1-2 తారీఖు నాడు వారి నియోజకవర్గాలలో మా ఎంఆర్పిఎస్ శ్రేణులందరూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడలో బస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయలేదని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ లో బీజేపీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. పోలీసులు అడ్డుకొని మంటలు ఆర్పివేశారు. ప్రజలకి ఎలాంటి సౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది ఎస్ఐలు బాలరాజ్, సాయినాథ్, యూసఫ్లు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
విశాఖపట్నం పోర్టుకు వచ్చిన అతిపెద్ద సరుకు రవాణా నౌక. భారతీయ పోర్టులకు వచ్చిన అతిపెద్ద సరుకు రవాణా నౌక ఇదే. ఆసిఫాబాద్ పట్టణం స్వీట్ హౌస్ బేకరీలో ఎక్స్పైర్ పదార్థాలు, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న తినుబండారాల వ్యాపారాలు. సీఎం రేవంత్ చిత్రపటానికి క్రీడాకారుల పాలాభిషేకాలు. చారిత్రాత్మక క్రీడా బడ్జెట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి. ఆగస్టు 9న ఢిల్లీ జంతర్ మంతర్లో మాదిగల మహాధర్నా. తెలుగు రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు పాల్గొనాలని విజ్ఞప్తి. ఇవి బుల్డెన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి విత్ న్యూస్ లక్ష్యం సమాజం. నమస్కారం.